40 మెంబర్స్ని, సామాన్య పీపుల్ని ఈ అగ్ని పరీక్ష అనే టైటిల్ ఒక షో ద్వారా ఒక 40 మందిని తీసుకుని వాళ్ళని మన ప్రీవియస్గా బిగ్ బాస్ సీజన్స్లో విన్నర్స్ అయిన కొంతమంది అభిజిత్ అవ్వచ్చు, శివ బాలాజీ గారు అవ్వచ్చు, మన కౌశల్ మండా గారు అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళందరినీ ఆ గేమ్కి జడ్జెస్గా పెడదాం అనుకుని వీళ్ళతో కొన్ని టాస్క్లు ఆడి జడ్జెస్ ఇచ్చే పాయింట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఆడే పబ్లిక్ ఇచ్చే ఓటింగ్స్ బట్టి వీళ్ళని సెలెక్ట్ చేసి టాప్ 3 మెంబర్స్ని బిగ్ బాస్ సీజన్తో సెలబ్రిటీస్తో పాటు వీళ్ళని కూడా లోపలికి పంపాలని చెప్పేసి బిగ్ బాస్ యాజమాన్యం డిసైడ్ అయిందంట. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందంటే చాలామంది అసలు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి పనులు మానుకుని మరీ చూస్తున్నారు. కానీ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం బిగ్ బాస్ అన్నది ఫస్ట్ స్టార్ట్ అయింది హిందీ, తమిళ్, మలయాళం అవన్నీ. బట్ మనకి తెలుగులో స్టార్ట్ అయ్యాక మనలో కూడా ఎడిక్ట్ అయిపోయారు బిగ్ బాస్ షోకి. సో ఎక్కడ లేదు ఇలా ఒక సామాన్యుడికి ఒక గేమ్ షో పెట్టి అగ్నిపరీక్ష టైటిల్ పెట్టి గేమ్ ఆడించి వాళ్ళని టాప్ 3 సెలెక్ట్ చేసి సెలబ్రిటీస్తో పాటు గేమ్ లోపలికి పంపడం కేవలం తెలుగులోనే సాధ్యం అవుతుంది. ఇది తెలుగులోనే ఫస్ట్ టైం. అసలు నాకు కూడా క్యూరియాసిటీ చాలా ఉంది, ఎవరు ఆ 3 మెంబర్స్ అవుతారు, ఎవరు ఆ టాప్ 3 మెంబర్స్ బిగ్ బాస్కి వెళ్తారని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నా.